యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. చదవబడిన వాక్య భాగంలో ప్రభువారు ఆనాడు ఇశ్రాయేలీయులకి చెప్పుచున్నటువంటి మాట, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును నుండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ప్రభు అంటున్నాడు, ఒక తల్లి లాంటి ప్రేమ. కోడి తన పిల్లలను, ప్రతి జీవి కూడా తన పిల్లల్ని మేపుకుంటూ ఉంటుంది, తన పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది. కానీ ప్రజలకి తండ్రి ఎవరు? మనకి తండ్రి ఎవరు? ఈ సృష్టికి తండ్రి ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే, ఈ సృష్టి అంతటికి కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే మనల్ని భూమి మీదకి పంపించినవాడు, మనల్ని పోషించేవాడు. పుట్టిన కాడి నుంచి జీవితకాలం అంతా కూడా ఆయన మనల్ని పోషించి కాపాడి బలపరిచేవాడు. కడవరకు కూడా మన బ్రతుకు దినాలన్నీ కూడా కాపాడేవాడు. అలాంటి దేవుణ్ణి గమనించకుండా ఆనాడు ఇశ్రాయేలీయులు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు తలంచుకుంటూ ప్రభు ఎన్నో విధాలుగా ఆ ప్రజల్ని ఏమంటున్నాడండి, మనం చదువుతున్నాం కదా, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలం ముందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అవునండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. మరి పూర్వ దినాల్లో ఎలా మాట్లాడాడు దేవుడు? తన ప్రజల యొద్దకు ప్రవక్తలను పంపాడట. నానా సమయముల్లో నానా విధాలుగా దేవుడు ప్రవక్తలను పంపితే ఆ ప్రవక్తల్ని ఏం చేశారంట? వాళ్ళు అంగీకరించలేదు, చాలా వాళ్ళ మాటలకు లోబడలేదు, ఆ ప్రవక్తలకి విధేయులు కాలేదు, ఆ ప్రవక్తల్ని హింస పెట్టారు, ఆ ప్రవక్తలకు ఏమండి మరణశిక్ష విధించారు. అంటున్నాడు కదా ఇక్కడ మత్తయి సువార్తలో, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో ఏమంటున్నాడండి? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా. అంటే ఒక స్త్రీగా భావించి, యెరూషలేం అంటే ఎవరండి? ఒక స్త్రీయా? ఒక స్త్రీ కాదు, ఒక జనము. ఇశ్రాయేలీయులు అనేటువంటి ఆ ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి పట్టణము. యెరూషలేం అంటే ఇశ్రాయేలుకు రాజధాని పట్టణము. ఆ పట్టణాన్ని అంటూ ఉన్నాడు, నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నావు అలాగను నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న ఉంటిని కానీ మీరు రానొల్లకపోతిరి అని దేవుడు బాధపడ్డాడు. ఏమండి, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాలంటారు. ఏమండి, మనం దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము దేవునిలో ఉండాలి. మనం దేవునిలో మనం ఉంటేనే మనకి రక్షణ, దేవునిలో ఉంటేనే మనకి కాపుదల. ప్రభువారు అన్నారు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు అన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము అక్కడ కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము
చదవమ్మా. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. ప్రభువారు ఏమన్నారండి ఇక్కడ? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. 10:16 కదా. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకుని రావలెను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగను. సరేండి, ఈ రోజున సంఘం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడం, మన ప్రార్థన ఉండగా ఇంకో ప్రార్థనకి వెళ్ళిపోవడం, ఇంకో సంఘానికి వెళ్ళిపోవడం. ఏమండి, అలాంటి పరిస్థితి ఎవరికైనా బాధే. ఏమండి, పిల్లలు పోగొట్టుకున్న తల్లికి బాధ ఉండదా? చెప్పండి మీరు. పిల్లలు పోగొట్టుకున్న తల్లికి బాధ ఉంటుందా లేదా? అందుకే అన్నారు ప్రభు, కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలాగ చేర్చుకుంటుందో అలా నేను చేర్చుకోవాలని అనుకున్నాను, కానీ మీరు రానోళ్ళకపోతిరి అన్నాడు. అంటే ప్రభువు నుంచి ఆది నుంచి కూడా బాధ పెట్టిన వారు తన ప్రజలే. ఇశ్రాయేలు అనేటువంటి తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు తన రెక్కల సాటు నీడకు రాకుండా ఏమండి ఎన్నో విధాలుగా వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి తోసినట్టు, పైగా ప్రవక్తలను వారి వద్దకు పంపినప్పుడు ఏమండి వాళ్ళని ఏం చేశారంట? రాళ్లతో కొట్టి చంపేసేవారట. ఆనాడు రాళ్లతో కొట్టి చంపారు. గనుక మనం అంత కఠోరమైనటువంటి కఠిన హృదయాలు మనకు ఉండకూడదు. వాళ్ళ కఠినమైన ప్రజలుగా వాళ్ళు తయారైపోయారు. వాళ్ళు దేవుని విసర్జించి వాళ్ళు నశించిపోయారు. వాళ్ళు ఎలాగ పడితే అలాగ పోవడం క్రమం కాదు, ఒక న్యాయం కాదు, ఒక పద్ధతి కాదు. ఏమండి, ఒక సంఘం అన్న తర్వాత ఎక్కడైతే పుట్టామో, ఎక్కడైతే ఏమండి అక్కడే పెరగాలి. ఎక్కడైతే మనం ఆత్మీయ జీవితంలో మనం మారు మనసు పొందామో, పాపక్షమాపణ పొందామో అక్కడ ఉండాలి. చూసారండి, సొంత ఇంట్లో ఉండడానికి ఇబ్బంది, సొంత సంఘంలో ఉండడానికి తప్పైన కుమారుడు ఏమన్నాడు? ఈ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు, నేను బయటికి వెళ్ళిపోవాలి, నా ఆస్తి నాకు ఇచ్చి అన్నాడు. స్వేచ్ఛ కోరుకున్నాడు. ఇంటిని వదిలేస్తే స్వేచ్ఛ అంట. ఏమండి, ఇంటిని వదిలేస్తే ఏం దొరుకుతుందంట? అతనికే స్వేచ్ఛ. ఏమంటే ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఆ పంచుకున్నటువంటి ఆస్తిని ఏం చేశాడండి? దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. పట్టుకెళ్ళిందంతా పాడైపోయింది. ఏమండి, అలాగా మరి మనం బాధ పెట్టకూడదు. తండ్రిని కానీ, సంఘ కాపరిని కానీ, తల్లిదండ్రులు కానీ, ఏమండి ఎవరిని మనం బాధ పెట్టకూడదు. అలా బాధ పెడితే అది దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనం యోహాను సువార్తలో చదివిన ప్రకారంగా ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా ఏం చేయాలంట? తోలుకుని రావాలను. వాటిని కూడా తోలుకుని రావాలి. చూసారండి, ఒక సంఘం ఉందంటే ఆ సంఘ కాపరి వాళ్ళ పిల్లలు పుట్టిన కానించి, పిల్లలు ఎదిగిన కానించి, వాళ్ళ పెళ్ళిళ్ళు కానించి, వాళ్ళ పుట్టినరోజులు కానించి, ఏమండి వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసిన సంఘ కాపరిని విడిచిపెట్టడం న్యాయం అనుకుంటున్నారా? ఏమండి, న్యాయం కాదు అది. ఎలా పడితే అలా పోవడం, ప్రార్థనలు ఇంకొక ప్రార్థనకి వెళ్ళిపోవడం, అక్కడ ఏదో ఏమండి వరగదోసేసినట్టు ఏమవుతుందండి? ఒక్క నిబ్బరం నీతి లేకుండా తిరిగితే ఏమవుతుంది చెప్పండి? దేవుడు ఇష్టపడతాడా? గబగబా గుడ్లు కడితే పొద్దుగునుకుతుందా? అది పొద్దుగునికేటప్పుడు గునుకుతుంది, అంతే కదా. కాబట్టి మన కంగారు పనులు, తొందరపాటు పనులు, నిదానం లేని పనులు, నిబ్రం లేని పనులు చేస్తే అది దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎవరైనా ఎక్కడున్నా, ఎక్కడైతే మనం పుట్టామో అక్కడే ఉండాలి. అది సంఘ కాపరిగా చెప్పడం నా ధర్మం. కొంతమంది రకరకాలుగా ఈ మధ్యలోంచి వచ్చి ఏమండి ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడనట్లుగా ఏమండి కొంతమందికి పెత్తనాలు ఇచ్చి ఎక్కడెక్కడో తిరిగితే ఏమండి వాళ్ళకి ఏం ఒరుగుతుంది చెప్పండి? గమనించినట్లయితే ఈ వాక్యాన్ని ఆనాడు ప్రభువే బాధపడ్డారు. నన్ను విడిచిపెట్టి వెళ్ళారు, ఈ దొడ్డిలో ఉండకుండా. ఏమండి ఒక కాపరి, ఆ దొడ్డి గొర్రెలు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవన్నాడు కదా. కోడికి పోల్చుకున్నాడు ఆయన. నా పిల్లలు నా దగ్గరికి రావాలి, నా రెక్కల చోటు నీడకు రావాలన్నాడు. ఏమండి సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, 17వ అధ్యాయము, సామెతలు 17వ అధ్యాయము
11వ వచనం 14 వరకు చదవండి. తిరుగుబాటు చేయవాడు కీడు చేటికే కోరును, అట్టివాని వెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడి తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు, నిర్దోషులను తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరును యెహోవాకు హేయులు. చాలమ్మా, వీళ్ళిద్దరూ కూడా దేవునికి హేయులట. దుష్టుల్ని దుష్టులనే తీర్పు తీర్చాలి, నీతిమంతులను నీతిమంతులనే తీర్పు తీర్చాలి. నీతిమంతులు దుష్టులుగా చేయటం ఏంటి, దుష్టులనేమో నీతిమంతులుగా తీర్పు తీర్చడం ఏంటి? ఆ రెండూ నచ్చవు దేవునికి. కాబట్టి ఏమండి, తిరుగుబాటు అనేటువంటిది, తిరుగుబాటు సాతానుడు ఏం చేస్తాడంటే తిరుగుబాటు నేర్పుతాడు. ఆది నుండి కూడా ఏమండి తిరుగుబాటు అనేటువంటిది సాతాను తన బిడ్డలకు నేర్పాడు. ఆనాడు ఆది తల్లిదండ్రులు అనేటువంటి అవాదాములకి ఏమి నేర్పాడు సాతాను? మీరు తినరో, తింటే మీరు చనిపోరో, అది అబద్ధమో, అది దేవుడు చెప్పింది మోసమో అన్నట్టుగా నేర్పించాడు. ఆ నేర్పించింది ఎంతో బాగుంది వాళ్ళకి. ఈ ఫలాలు చాలా బాగుంటాయని తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది ఏమండి? ఆ తోటలోంచి దేవుడు వెళ్ళగొట్టాడు. చూసారా, దేవుడికి దూరం అయిపోయారు. తిరుగుబాటు అనేది సాతాను నేర్పుతాడు. కాబట్టి తిరుగుబాటు మనం చేయకూడదు దేవుని మీద. తిరుగుబాటు చేయవాడు కీడునే కోరుకుంటాడట. అట్టివారి వెంట క్రూరమైన దూత అంటే సాతాను దూత పంపబడుతుందట. ఏమండి, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి. ఏమండి, పిల్లల్ని ఎవరు, అదే అంటున్నాను నేను, పిల్లల్ని ఎవరు పోగొట్టుకున్నా బాధే. ఒక తల్లి ఒక బిడ్డని పోగొట్టుకుందని బాధ కాదండి. ఒక కోడి పిల్ల అవ్వండి, కోతి పిల్ల అవనివ్వండి, పిల్లల్ని పోగొట్టుకుంటే ఏమండి, ఒక పాస్టర్ గారు అవనివ్వండి, కొంతమంది విశ్వాసులు, ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారనుకోండి, ఇంకో చోటకి వెళ్ళిపోతున్నారు, బాధ కాదా చెప్పండి? అందుకని ప్రార్థన చేయమంటున్నాను నేను. మీరైనా గట్టిగా నిలబడండి, ప్రార్థన చేయండి. ప్రభు ఏంటి నాయన ఈ పరిస్థితి? మనం ఎక్కడ పుట్టామో అక్కడే పెరగాలి, అక్కడే ఉండాలి, అక్కడే ప్రార్థన చేయాలి. అది దేవుడు పెట్టినటువంటి క్రమం. దేవుని వాక్యానికి క్రమం ఉంది. క్రమం లేకుండా మనం తిరిగితే ఏమీ రాదు దానివల్ల. ఏమండి, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు ఏం ఒరిగింది? ఎవరికి పెట్టిదో వాళ్ళకి పెడతాడు దేవుడు. అదనమాట. అందుకని వాక్యాన్ని బట్టి ఆ రోజునే దేవుడు బాధపడ్డాడు. ఏమండి, దేవుని ఆశ ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 66 అధ్యాయము 13 వచనం నుండి 16 వరకు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. చాలమ్మా, చూసారా ఇక్కడ ఏమంటున్నాడో? శరీరులతో ఆయన వ్యాజ్యమాడును. ఎవరితోనేంటండి? శరీరులతో. మనుషులతో దేవుడు పోరాడితే మనం ఉండగలమా? అగ్నికి మైనం కరిగినట్లు పర్వతాలే కరిగిపోతాయట. ఏమండి, భూమిని గద్దింతే భూకంపం కలుగుతుంది. అలాంటిది మనుషులు గద్దింతే మనుషులు ఉంటారా? ఆయన బలం ముందు మనం ఆగగలమా? ఆయన కోపపడి వేళ ఎవరు తట్టుకోగలరు? ఏమండి, ఆయన అగ్ని వలె తన రథములు, అగ్ని చేత తన ఖడ్గము చేతను శరీరులతో ఆయన వ్యాజ్యమాడతాడు. యెహోవా అగ్ని స్వరూపముగా వచ్చుచున్నాడు. అగ్ని జ్వాలలతో గద్దించుటకు యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. దేవుడు దహించే అగ్ని. ఆయన కోప్పడతాడు. ఏమండి, ఆయన కోప్పడతాడు. కోప్పడే దేవుడు ప్రతిదినం కోప్పడతాడట.
ఎప్పుడు కోప్పడతాడు? మనం ప్రతిదినం ప్రేమిస్తాడో. ఒక తల్లి చూడండి, తల్లి పెంపకం ఎలాగుంటుంది? తల్లి పెంపకం ఎలాగుంటుందమ్మా? మీరు బిడ్డలు పెంచుకోలేదా? మనం బిడ్డలు పెంచుకున్నాం కదా. తల్లి పెంపకం ఎలాగుంటుంది? తండ్రి పెంపకం ఎలాగుంటుంది? ఏమండి, మనం ప్రతిదినం ప్రేమిస్తాం, ప్రతిదినము కోప్పడతాం. ప్రతిదినం ప్రేమిస్తాం, ప్రతిదినం కోప్పడతాం. మనం తప్పు చేస్తే తప్పు అని చెప్తాం, కీడు చేస్తే కీడని చెప్తాం, మంచి చేస్తే మంచి అని చెప్తాం. వాళ్ళ యందే మన సంతోషం. అందుకే ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించాను. ఒళ్ళో పెట్టుకుని ఆ బిడ్డను ఆదరించే ఎంత సంతోషం. నీ పిల్లలందరూ నీ దగ్గర ఉంటే ఎంత సంతోషం నీకు. అలా దేవుడు పిల్లల పోగొట్టుకున్న ఎలుగుబంటి అంట. చూడండి, సామెతల గ్రంథంలో చదివాం కదా. పిల్లల పోగొట్టుకున్న 12వ వచనమ్మ 10 పిల్లల పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ ఏమండి, మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు. ఏంటి, పిల్లల పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కోవచ్చట. ఎలుగుబంటి పిల్లలు కానీ పోతే ఇంకెవరు దాన్ని ఆపలేరు. అదే కాదు, దేన్ని ఆపలేరు. కోడిపెట్ట ఊరుకుంటుందా? తన పిల్లల మీద ఏదైనా వచ్చి పడింది దానికి ఊరుకుంటుందండి? ఎగిరి తన్నేస్తుంది. పిల్లలు పోగొట్టుకుంటే బాధ ఉంటుందండి. ఒక సేవకుడికైనా సంఘానికైనా విశ్వాసులు చెదిరిపోతుంటే చెదరగొట్టేవాళ్ళు వచ్చారు కదా. ఏమండి, కొంత ఎర్రేసి కొన్ని డిమ్టిక్కులు చేసి ఇలాగా సంఘాల మీద, ఏమండి, సంఘాల మీద విశ్వాసుల మీద వాళ్ళు కొన్ని ప్రయోగిస్తే ఆ మోసానికి, ఏమండి, మరి ఆ మోసపోతే ఎలాగా? ఏమండి, దేవుని నీతి ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడ పుట్టావు, నిన్ను ఎవరు రక్షించారు, చిన్నప్పటి నుంచి వాక్యంలో ఎవరు పెంచారు, ఏమండి, నువ్వు ఎక్కడ పుట్టావు అక్కడ పెరగాలి అనేటువంటిది సంఘానికి క్రమం ఉంది. కాబట్టి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోవడం, ప్రార్థన ఉన్నప్పుడు ఇంకో ప్రార్థనకి వెళ్ళిపోవడం, ఏమండి, ఇవన్నీ అక్రమ పనులే. ఒక తండ్రిగా నాకు బాధ ఉంటుంది, ఏమండి, ఒక సహోదరులుగా మీకు బాధ ఉంటుంది. అయ్యో ప్రభువా అని కొంతమంది బాధపడుతూ ఉంటున్నారు. కాబట్టి చూసారా, పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కోవచ్చు కంటే మూర్ఖ పనులు చేయవాలని ఎదుర్కొని రాదు. మూర్ఖంగా ఉంటే అలాగా దేవుని బిడ్డలు అన్నీ అర్థం చేసుకోవాలి కదా. ఏమంటున్నాడు ఇంకనే, మేలుకు ప్రతిగా కీడంట. ఏమండి, మేలుకు ప్రతిగా, మేలు చేశారని మేలు చేయొచ్చు కదా, కానీ మేలు చేసిన వాళ్ళకే కీడు చేస్తారంట. చూడండి ఎంత ఇడ్డోరంగా ఉందో. మేలుకు ప్రతిగా కీడు చేయువాని అంట నుండి కీడు తొలగిపోదు. కీడు పొమ్మంటే పోదంట అది. ఎందుకంటే వాళ్ళకి తత్వం ఏంటి, వాళ్ళ గుణం ఏంటంటే మేలు చేసిన వాళ్ళు పని కట్టుకుని కీడు చేస్తారట. ఆ ఇంటి నుంచి కీడు పోద్దా? ఏమండి, కీడు పోవాలంటే ఎక్కడ పోతుంది? ఏమండి, మేలు చేసిన వాళ్ళకే మేలు చేయకపోతే ఎలాగా? ప్రభు ఏం చెప్తున్నాడు? కీడు చేసిన వాళ్ళకి మేలు చేయమన్నాడు. అది మరీ కష్టం కదా. ఏమండి, కీడు చేసిన వాళ్ళకి మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మీరు పరలోకమందు మీ తండ్రి కుమారులగినట్లు మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఏమి నేర్చుకుంటున్నాం? మనం చాలా దేవుని వాక్యము ఏదైతే మనం నేర్చుకున్నామో అది మర్చిపోకూడదు. వాక్యం అందు మనం నిలవాలని వాక్యమును మనం గుర్తుంచుకోవాలని నేను తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి మాటలను బట్టి ప్రభు ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అలాగా దేవుడు తన ప్రేమను చూపించడానికి, తన ఒడిలో ఆదరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీలు ఆనాడు దేవుని బాధ పెట్టారు. ఈరోజు సంఘంగా మనం బాధ పెడితే ఎలాగా? ఆనాడు వాళ్ళు ఏం చేశారండి, అనేకులు దేవునికి ఇష్టలుగా లేకుండా జీవించారట. ఆనాటి తరాన్ని మీరు పోలి ఉండొద్దు అంటున్నాడు. కాబట్టి దేవుని మనం సంతోషపెట్టాలి, దేవుని మనం ఆనంద పెట్టాలి, కానీ దుఃఖ పెట్టకూడదు అనేది వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ సమయాన్ని ఇంతవరకు చదివినటువంటి ప్రతి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు నిజమే కదా, దైవజనుని బాధ పెట్టకూడదు, మొదట దేవుడిని బాధ పెట్టకూడదు, దైవజనుని బాధ పెట్టకూడదు, కన్నా తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు అని వాక్య క్రమము మనం నేర్చుకుంటే మనం ఎవరిని కూడా బాధ పెట్టం. అలా బాధ పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే అండి, ఒప్పుకొనడం. ఆ కరుగా యెషయా గ్రంథంలో మాట మనం చదువుదాం.
యెషయా గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదామండి. కావున న్యాయం మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురుచూచున్నాము గాని అంధకారంలోనే నడుచున్నాము. ఒక క్షణం క్షమించండి అమ్మా. యెషయా గ్రంథం 42 9వ వచనం నుంచి చదవమ్మా. మైక్లో వినిపించు. మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టుక మునుపే వాటిని చదవమ్మా. సముద్ర ప్రయాణం చేయవారులారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతం పాడుడి. భూదిగాంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. శల నివాసులు సంతోషించుదురుగాక. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రం ప్రచురం చేయుదురుగాక. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన హస్తకి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమను కనపరుచుకొనును. చిరకాలం నుండి నేను మౌనంగా ఉంటిని, ఓరుకొని నన్ను అణుచుకుంటుని. ప్రసవవేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రుజుచునున్నాను. పర్వతములను కొండలను పాడు చేయుదును, వాటి మీద చెట్టు చేమలన్నిటినీ ఎండిపోజేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపోజేయుదును. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకుని వచ్చెదరు. వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చాలు. ఇక్కడ 13వ వచనం నుంచి మనకు సరిపోతుంది. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన హస్తకి రేపుకొనును. ఆయన తన ఆసక్తి అంటే దేవునికి ఆసక్తి ఉందా అమ్మా? దేవునికి ఏమైనా ఆసక్తి ఉందా? మనం చాలా వాటి మీద ఆసక్తి చూపుతాం, చాలా ఆశపడతాం, ఆసక్తి చూపుతాం. దేవుడికి కూడా ఆశ ఉందంట. ఏంటి ఆశ? ఏమండి? తన బిడ్డలను కాపాడుకోవాలని, తన బిడ్డలను పాడు చేసిన వాళ్ళని శత్రువులుగా భావించి దేవుడు ఏమంటున్నాడో, యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొనును. ఆయన వంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదురు తన పరాక్రమంలో కనుపరుచును. ఆయన వంకరింతాడంట, అంటే శత్రువుల్ని ఎదిరింతాడు. ఏమండి? తన పరాక్రమం కనపరుతాడు. చిరకాలం నుండి నేను మౌనంగా నుంటిని, ఓరుకుని నన్ను అణుచుకుంటుని. ప్రసవేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రోజుచున్నాను. ఏమండి? ఒక ప్రసవేదన పడే స్త్రీ ఎంత నలిగిపోతుందో, ఎంత బాధపడుతుందో అలాగ అయిపోయిన అంటున్నాడు దేవుడు. ఏమన్నా అర్థమైంది మాట? ప్రసవేదన పడిన స్త్రీని చూడండి ఎంత నలిగిపోతుందో ఆ బిడ్డను కనేటప్పుడు. ఏమండి? ఎందుకైతే పాత రోజుల్లో అలా ఉండేది, ఇప్పుడు అన్నీ ఆ ప్రశ్నలు అనుకోండి. ఏమండి? అయితే ప్రసవేదన మిక్కిలి వేదన. ఆ ప్రసవేదన పడే ఒక స్త్రీకి పోల్చుకున్నారు ప్రభు. ఆ ప్రసవేదన పడే స్త్రీ ఎలాగైతే బాధపడుతుందో అలాగా ఏమంటున్నాడో, ప్రసవేదన పడు స్త్రీ వల్లే విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీస్తున్నాను అంటున్నాడు. అంటే ఎంత బాధపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకని? తన బిడ్డల్ని పాడు చేసేటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన అగ్ని స్వరూపంగా వస్తాడట. ఆసక్తి కలిగి ఎలాగొస్తాడంట? ఆయన సూర్యుని వలె, యుద్ధం చేసేటువంటి ఒక సూర్యుని వలె, ఒక యోధుని వలె తన ఆసక్తిని రేపుకుంటాడట. ఏమండి?
ఆ విధంగా చిరకాలం నుండి నేను మౌనంగా ఉంటిని, ఊరకుని నన్ను నేను అణుచుకుంటుని అని కూడా అంటున్నాడు ఆయన. నన్ను నేను అణుచుకుంటున్నాను, లేకపోతే దేవుడు లేచి వచ్చేయడానికి ఏమవుతుందండి? అందుకే ఏమంటున్నాడు అక్కడ, కొండలను పర్వతములను కొండలను పాడు చేయుదును. 15 వచనం, వాటి మీద చెట్లన్నిటినీ ఎండిపో చేయుదును. అంటే దేవుని కోపం ప్రకృతి మీదకి వస్తే ఏమవుతుందండి? పొలాలు ఎండిపోతాయి, చెట్లు ఎండిపోతాయి, ఏమవుతాయి? పర్వతాలు పాడైపోతాయి, కొండలు పాడైపోతాయి, ప్రదేశాలు దేశాలు ఏమవుతాయండి? కరువులు వచ్చి పాడైపోతాయి. దేవుడు తన బిడ్డల్ని పాడు చేస్తే ఏమండి? ప్రకృతికి విపత్తులు కలుగుతాయి. దేవుని కోపం ఎలా ఉంటుంది? మనిషి కోపం వస్తే అది కొంతవరకే, కానీ దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందండి? కొన్ని ప్రదేశాలు దెబ్బతింటాయి. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది, ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది, ఏమండి? ఆయా కాలాల్లో కరువులు వచ్చినాయి. యోసేపు కాలంలో కరువు వచ్చింది. ఎంత భయంకరమైన కరువులు! రాజులు పరిపాలన చేసేటువంటి ఆ కాలంలో కరువు వచ్చింది. అలాంటి సమయంలో ఆ కరువు నుండి దేవుడు తన బిడ్డల్ని ఏమండి కాపాడుకునే దేవుడై ఉన్నాడు కరువులో. కీర్తనలు చూడండి, మాట చదివి ప్రార్థన చేస్తాను. కీర్తన గ్రంథంలో 33:18 వచనం నుండి. యెహోవా 33:18 అమ్మా. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచున్నది. ఎందుకంటే చూసారండి, వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఎవరు కాపాడుతున్నారు? మనల్ని, తన బిడ్డలను తానే కాపాడుకుంటున్నాడు ఆయన. అందుకని ఎవరైనా దేవుని బిడ్డలను పాడు చేస్తే, దేవుని సమాజం సంఘాన్ని పాడు చేస్తే, ఏమండి ప్రభు అన్నారు, మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి గొర్రెలను పంపినట్లుగా పంపుతున్నాను అన్నారు ప్రభు. తోడేళ్ళు ఏం చేస్తాను? స్వభావం చీల్చివేస్తుంది అది. తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లుగా పంపుచున్నాను అని తన 12 మంది శిష్యులు కూడా ప్రభు చెప్పారు. గొర్రె స్వభావం అది సాధువైంది, ఏమండి? తోడేలు క్రూరమైంది. గనుక మిమ్మల్ని ఎవరు పాడు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పారు. దేవుని బిడ్డలైన వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదానికి ప్రార్థించుకుంటూ, దేవుని సంఘంలో, సహవాసంలో, సత్యములో, దేవుని వాక్యంలో మనము అనుదినం కూడా దేవుని మీద కొంచెం కష్టం వచ్చిందంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. కొంచెం శ్రమ వచ్చిందంటే దేవునికి మొరపెట్టాలి. అందుకే నా జనులు, ఏమండి, నేను ఆకాశం మూసివేసినప్పుడే కానీ, తెగుళ్ళు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి తమ చెడుతనం విడిచిపెట్టిన యెడల నేను ఆకాశం నుండి ఏం చేస్తానంటున్నాడు? వాళ్ళని క్షమించి, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరుచుతునని దావీదు కుమారుడైన సొలొమోను గారికి తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు సెలవిచ్చాడు. ఏమండి, కాలాలన్నీ ఒకలాగా ఉండవు. కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి మనం మొరపెట్టాలి. దేవుని దగ్గర మనం దేవుని వేడుకుని ప్రజల కొరకు, సంఘం కొరకు ఏమండి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా రక్షిస్తాడండి. ఆయన ఒక యోధుని వలె, ఒక సూర్యుని వలె ఆయన లేస్తానని చెప్తున్నాడు. దేవునికి ఆసక్తి ఉంది. ఎక్కడైతే పాడవుతున్నారో ఆ పాడైన చోట దేవుడు ఏం చేస్తాడండి? తీర్పు తీరుతాడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు అన్నాడు, న్యాయవంతుడైన దేవుడు అన్నాడు. ఏమంటే నీతిమంతుడిని దుష్టుడని తీర్పు తీరితే ఒప్పుకోడైనా, దుష్టుడినేమో నీతిమంతుడని తీర్పు తీరితే ఒప్పుకోడైనా. కాబట్టి దేవుడు న్యాయవంతుడు. మనం జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా ఆయన పరిశుద్ధులైన ప్రకారము మనం కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనకి ఏ ప్రేమ ఉందే? ఒక తల్లి లాంటి ప్రేమ, తల్లి లాంటి ప్రేమ, ఒక తండ్రి లాంటి ప్రేమ. 103వ కీర్తనలు అంటున్నాడు, తండ్రి తన బిడ్డలను క్షమించు రీతిగా నేను మిమ్మను క్షమింతాను. తండ్రి తన బిడ్డలను క్షమించు రీతిగా, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తనయందు
భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుడు జాలిపడాలని, ప్రేమ చూపించాలని, తనలో ఉండాలని ఏమండి దేవుడు ఆశిస్తున్నాడు. ఏమండి అలాగ ఉండడానికి మరి ఈనాడు సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలా లేదా? ఏమండి సంఘం కొరకు, గ్రామం కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామండి. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. మహిమ కలిగినటువంటి మహోన్నతుడా ప్రభు, ఇది సంఘం కొరకు ప్రార్థన చేయించున్నాం. సంఘ బిడ్డలో విశ్వాసుల కొరకు నాయన ఈ అంచె దినాల్లో అనేక రకమైనటువంటి వాళ్ళ తండ్రి బోధలు, రకరకమైనటువంటి ఎన్నో ఆశలు కలిగించే పరిస్థితులు ప్రభా వచ్చినాయి. ఇదిగో నాయన మీ సిలువ రక్తంలో కడగబడి రక్షణ పొందిన ప్రతి బిడ్డను కాపాడు తండ్రి, ప్రతి బిడ్డను కాపాడండి తండ్రి. సంఘ బిడ్డల కుటుంబాలను కాపాడు నాయన. మోసపోకుండా, మోసగింపబడకుండా తండ్రి నువ్వు తీర్పు తీర్చేవాడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు నాయన. ఒక యుద్ధ సూర్యుని వలె తండ్రి నువ్వు తండ్రి లేచి నాయన నీ వచ్చే దేవుడు అయినావు ప్రవ్వా. ఓంకరించుచు తండ్రి వచ్చి నాయన న్యాయం తీర్చే దేవుడు అయినావు ప్రవ్వా. ఇది వచ్చిన బిడ్డల కుటుంబాలను దీవించు, అందరినీ ఆశీర్వదించు, కాపాడు. మా మంచి కాపరి మీకు స్తోత్రాలు యేసయ్యా. వచ్చిన బిడ్డల కుటుంబాలందరినీ కాపాడమని, మహిమ ఘనత మీరే పొందమని, సంఘ బిడ్డలందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు కాపాడి బలపరిచి స్థిరపరిచి ముద్రించి మీ పరలోక దీవులకు పాత్రులుగా, పరలోక రాజ్యములకు హక్కుదారులుగా సిద్ధపరచమని పరిశుద్ధుడైన పరమ తండ్రి అయిన మా రక్షకుడిని యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.